మన్యం జిల్లా డోకిసీల పంచాయతీ పరిధిలో మన రాష్ట్రంలో పేదల పిల్లలు ఉన్నత చదువులు చదవాలన్నా, అక్క చెల్లెమ్మలు సంతోషంగా ఉండాలన్నా, రైతన్నలు బాగుండాలన్నా మళ్లీ జగనన్న ప్రభుత్వం వచ్చి తీరాలని అలజంగి జోగారావు అన్నారు. డోకిసీల పంచాయతీ చలమూల వలస గ్రామంలోని వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అలజంగి జోగారావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి జగనన్నను ఆశీర్వదించాలని రోడ్ షో ర్యాలీల్లో ప్రజలను అభ్యర్థించారు. టీడీపీ పార్టీ నారా లోకేష్ కుర్చీ మడత పెట్టడం కాదు, సైకిల్ మడత పెట్టే రోజుల దగ్గర పడ్డాయని పార్వతీపురం మన్యం జిల్లా ఎమ్మెల్యే అలజంగి జోగారావు కామెంట్ చేశారు. ఈ జోగారావుని గెలిపించమని మీకు అందరూ కూడా సభాముఖంగా తెలియపరచుకుంటున్నారు. ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో ఎక్కడ మనం సోషల్ మీడియాలో చూసాం. ఏంటంటే పప్పుగాడు ఉన్నాడు. పప్పుగాడు ఎవరు? లోకేష్. ఏంటంటున్నాడంటే కుర్చీ మడత పెడతాను అంటున్నాడు. రేపు మనం ఏం మడత పెడతాం? రేపు ఓటీని మడత పెట్టి అది బుద్ధి చెప్పే పని రెడీగా ఉంటుంది. అందులో కదా బ్యాలెట్ పేపర్ మడత పెట్టి ఫ్యాన్ పై ఓటేసి బ్యాలెట్ మడత పెట్టి మళ్ళా జగనన్నకి తోడుగా అండగా మన అందరూ కూడా ఉండాలి. మీ అందరికీ కూడా సమూహంగా తెలియపరచు. మండు టెండర్లు బుధాన జగనన్న జెండా పట్టుకొని గుండెల నిండా జగనన్న ఫోటో పెట్టుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని జగనన్నని గెలిపించడానికి ఇచ్చేసిన ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నా పాదాభివందనాలు తెలియపరుచుకున్నాను. ఈరోజు మీరు చూపించిన ప్రేమ, మీరు చూపించిన అభిమానం ఎప్పటికీ మర్చిపోలేనిది. ఎందుకంటే గత 59 నెలలుగా జగనన్న ఈ గ్రామాల్లో ఉండే పేద వర్గాలకి, నిమ్న జాతులకి, అట్టడిగ వర్గాలకి, ఎస్సీ ఎస్టీలకి, ఏ తల్లి అయితే తన పిల్లలను బడికి పంపిస్తున్న చెల్లికి, 45 సంవత్సరాలు నిండిన అక్కకి జగనన్న నేరుగా మంచి చేస్తే ఆ మంచికి మళ్ళా మనం కృతజ్ఞతగా, ఆయన చేసిన మేలుకి మళ్ళా మనం ప్రతి మేలుగా ఈరోజు అందరము కూడా ఏ గుర్తుపై ఓటేయాలి? ఏ గుర్తుపై ఓటేయాలి? చెల్లి ఏ గుర్తుపై ఓటేయాలి? అమ్మ ఏ గుర్తుపై ఓటేయాలి? అక్క ఏ గుర్తుపై ఓటేయాలి? తమ్ముడు ఏ గుర్తుపై ఓటేయాలి? ఏ గుర్తుపై ఓటేయాలి? ఫ్యాన్ గుర్తుపై ఓటేసి జగనన్నకి అండగా తోడుగా ఈ లోక్సభ పంచాయతీ ఎప్పుడు కూడా ఉంటుంది అన్నట్టుగా ప్రతి వైఎస్ఆర్ పార్టీ కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరు కూడా జగనన్నతో కలిసి నడుస్తాం, జగనన్నతో కలిసి జీవిస్తామన్నట్టుగా ఈ లోక్సభ పంచాయతీలో జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తప్ప వేరే పార్టీకి అవకాశం లేనట్టుగా మనందరూ కూడా రేపు సోమవారం జరిగే ఎన్నికల్లో ఫ్యాన్ గుర్తుపై